ముందుగా అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భీమ్, భారత్ మాతాకి జై. బంగ్లాదేశ్లో జరిగే మారణకాండకు అసలు బంగ్లాదేశ్లో అటువంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తా. అవి ఏమైనా తప్పుగా అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి, రైట్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు ఇంకెన్నో చేస్తా. 1947 భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా ఏర్పడింది. ఆ వెస్ట్ పాకిస్తాన్ అనేది ఎకనామికల్గా, పొలిటికల్గా పవర్ఫుల్గా ఉండేది. కానీ ఈస్ట్ పాకిస్తాన్ అనేది డిస్క్రిమినేట్కి గురయ్యేది. అది పవర్ఫుల్గా ఉండకుండా అక్కడ ప్రజలు ప్రతిసారి అణిచివేతకు గురయ్యేవారు. అయితే ఏమవుతుందంటే 1971లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ అనే పార్టీ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా వల్ల నాన్న షేక్ ముజ్బీర్ రహమాన్ అనే వ్యక్తి 313 సీట్లకు గాను 162 సీట్లు గెలుస్తాడు. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటందుకు రాష్ట్రపతిని కోరుతాడు. కానీ పాకిస్తాన్ రాష్ట్రపతి ఏం చేస్తారంటే అది ఒప్పుకోకుండా రెహమాన్ను జైల్లో పెడతాడు. జైల్లో పెట్టినాక అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న నాయకులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ పెద్ద ఎత్తున యుద్ధాలు చేస్తూ ఉంటారు. నిరసనలు చేస్తూ ఉంటే వారిని పాకిస్తాన్ మిలిటరీతోని అణిచివేయడం జరుగుతుంది. ఆ అణిచివేతకు భయపడి వాళ్ళంతా పశ్చిమ బెంగాల్ మీద ఇండియాలోకి రావడం, భయపడి పారిపోవడం చూసి ఇందిరాగాంధీ సహాయం కోరుతారు. ఇందిరాగాంధీ సహాయం కోరినప్పుడు, మన ఇండియా సహాయం కోరినప్పుడు అప్పుడు మన మిలిటరీ వెళ్ళి వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీతోని పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఆ సైనికులందరినీ మట్టుపెట్టి బందీలను చేస్తుంది. బందీలను చేసిన తర్వాత అప్పుడు ఆ సైనికులు కూడా బందీలుగా అయ్యి వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈస్ట్ పాకిస్తాన్ని సపరేట్ దేశంగా కావడానికి ఒప్పుకుంటారు. అప్పుడు ఆ విధంగా బంగ్లాదేశ్ ఏర్పడుతుంది. అయితే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఈ షేక్ ముజ్బీర్ రహమాన్ మొట్టమొదటి ప్రధానిగా ఉన్నాడు. అయితే అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ స్వతంత్ర సమరయోధుల్లో ఆ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తాడు. ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తాడు. అయితే ఆ రిజర్వేషన్ కొన్ని రోజులు సజావుగా సాగినప్పటికీ కూడా కొంతకాలం తర్వాత ఆ దేశ యువత కానీ దేశంలో ఉన్న విద్యార్థులు కానీ ఆ రిజర్వేషన్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు, పోరాటాలు చేయడం జరుగుతుంది. అయితే షేక్ ముజ్బీర్ రహమాన్ తర్వాత వారి కూతురైన షేక్ హసీనా ప్రధాని కావడం, ఆమె ఈ రిజర్వేషన్లు వీటిపైన జరుగుతున్న నిరసనలను చూసి 2018లో ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. అప్పుడు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు ఈ ప్రభుత్వం రద్దు చేసిన దాన్ని కొట్టివేస్తుంది. కొట్టివేసిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు ఎక్కడికక్కడ అన్ని రకాల అంటే దేశంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో ఒక బిల్ వేయడం జరుగుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే హైకోర్టు ఇచ్చిన దాని మీద స్టే ఇస్తూ 97% మెరిట్ ఆధారంగా 93% మెరిట్ ఆధారంగా వస్తారు. ఇంకా మిగతా 7% ఏదైతే ఉందో అది స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఇస్తుంది. కానీ అప్పటికే ఏమవుతుందంటే ఈ యువత, విద్యార్థులు చేసే ఉద్యమానికి ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదం అంటే అక్కడ ఆ దేశాన్ని అణిచివేసే కొన్ని శక్తులు తోడై అయినప్పటికి కూడా వాళ్ళు సంతృప్తి చెందకుండా దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా చాలా వరకు దాడులు, ప్రధాని బంగ్లాపై దాడులు చేయడం, దేశంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి సైనిక పాలన విధించి మిలిటరీ హెలికాప్టర్లో భారత్కు వచ్చి చేరింది. కానీ దీని వెనుక నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తా. దీని వెనుక జరిగింది చాలా పెద్ద రాజకీయమే. సుప్రీంకోర్టు 93% మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి 7% ఇచ్చినప్పటికి కూడా ఇవి ఆగడం లేదంటే ఇప్పుడు ఇటువంటి ఎన్నో దేశాలు, ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు, యుఎన్ఓ సభ్యత్వం ఉన్న దేశాలు ఇలా ఇంటర్నల్గా దాడులు జరుగుతూ ఉంటే అవి వాటిని హెచ్చరించకుండా, వారిని ఆపకుండా వారికి మద్దతు తెలపడం ఇది చాలా వరకు కరెక్ట్ అయిన విషయం కాదు. ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇంకోటి జరిగేది ఏంటంటే మైనార్టీల మీద మారణకాండ అంటే
బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నవారు హిందువులు. హిందువుల మీద విపరీతమైన మారణకాండ, హిందూ దేవాలయాలను కూల్చివేయడం ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇది ఏంటంటే ఉగ్రవాదులు ఒక మతాన్ని అంటే మైనార్టీలను, ఆ దేశంలో ఉన్న మైనార్టీలను నాశనం చేసే దిశగా, ఒక మతాన్ని మూలాలు నాశనం చేసే దిశగా ఉంది. అందరూ అలా చేస్తున్నారని చెప్పలేం. కానీ కొంతమంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయబడి, కొంతమంది ఉగ్రవాదుల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఈ విధంగా చేయడం సరైనది కాదు. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో అప్పుడు కొన్ని రోజులు వారికి ఎటువంటి సౌకర్యాలు కలగకుండా, ఎటువంటి తినడానికి తిండి కూడా దొరకని సిచ్యువేషన్లో అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ వారికి అన్నం పెట్టింది. అటువంటి ఇస్కాన్ టెంపుల్ని ఈరోజు నేలమట్టడం చేసేసారు, మొత్తం పూర్తిగా ధ్వంసం చేసేసారు. ఇది కావాలని పని కట్టుకొని కొంతమంది చేస్తున్న విషయమే తప్పించి మైనార్టీల మీద ఒక మతం పైన చేస్తున్న దాడిలా చూడడం తప్పించి ఏమీ లేదు. దీనిపై ప్రతి ఒక్క దేశం స్పందించాలి, ప్రతి భారతదేశం కూడా దీనిపై స్పందించాలి. అంతేకాకుండా నేపాల్ భారతదేశం తర్వాత భారతదేశంతో సమానంగా హిందువులు ఉన్న దేశం ఏదైనా ఉందంటే నేపాల్. ఆ నేపాల్ దేశంలో చాలా వరకు ఈ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో సంబంధాలు ఉంటాయి. ఇప్పటికే నేపాల్లో చాలామంది హిందువులు నిరసనలు చేపట్టారు. అదేవిధంగా ఆ మారణకాండాన్ని, ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మారణకాండను ఆపే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అక్కడ ఉన్న ఇంకా చనిపోగా మిగిలిన కొద్దిపాటి హిందువులనైనా రక్షణగా సురక్షితంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ, జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై.